మీలో ఎంతమంది టెలిఫోన్ బూత్ కానీ ఎస్టీడీ బూత్ విన్నారు? చూసారు? ఉంటే చాట్ బాక్స్‌లో ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి ఎస్టీడీ బూత్‌లో ఒకతను ఫోన్ మాట్లాడడానికెళ్తే అక్కడ పక్కన ఓనర్ కూడా కూర్చొనున్నాడు. ఈయన వెంటనే లోపలికెళ్ళి ఒకరికి ఫోన్ చేశాడు. అవతల ఒక మేడమ్ ఫోన్ లిఫ్ట్ చేశారు. వెంటనే ఇతను హాయ్ మ్యామ్ నమస్తే. నేను ఇలా న్యూస్ పేపర్‌లో మీ యాడ్ చూసాను. మీ ఇంట్లో తోటలో పని చేయడానికి తోటమాలిని కావాలంట కదా! గార్డెనర్ కావాలంట కదా! ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు కొద్దిగా ఆ జాబ్ ఇప్పియగలుగుతారా అంటే, వెంటనే ఆవిడ సారీ బాబు ఆ జాబ్ ఆల్రెడీ వేరే అతనికి ఇచ్చేసాను. నువ్వు పేపర్ యాడ్ చాలా లేట్‌గా చూసావు. ఆల్రెడీ అతను లాస్ట్ 1 మంత్ నుంచి వర్క్ చేస్తున్నాడు. సారీ నేను ఇప్పుడు జాబ్ అయితే లేదు అంటే, లేదు మ్యామ్ ప్లీజ్ నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ. ఫ్యామిలీ మొత్తం చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంది. ఈ జాబ్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు ఫైనాన్షియల్‌గా హెల్ప్ అవుతుంది మ్యామ్. ప్లీజ్ మ్యామ్ అంటే, సారీ బాబు అతనికి ఆల్రెడీ జాబ్ ఇచ్చేసాను. అతను బాగా చేయకుండా ఉంటే ఖచ్చితంగా తీసేసి నిన్ను పెట్టేసేవాడిని. కానీ అతను బాగా వర్క్ చేస్తున్నాడు. నేను అతన్ని తీసి మళ్ళీ నేను పెట్టడానికి కూడా లేదు. నా దగ్గర ఇప్పుడు ఆపర్చునిటీ లేదు అంటే చాలా సేపు రిక్వెస్ట్ చేశాడు. ఆమెమో నో అని చెప్పేసింది. ఈయన థాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ కాన్వర్జేషన్ అంతా ఆ షాప్ ఓనర్ వింటూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆ అబ్బాయిని బాబు ఒక్క నిమిషం నీ కాన్వర్జేషన్ అంతా విన్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నీకు నిజంగా జాబ్ ఆపర్చునిటీ అవసరం. జాబ్ నీకు నిజంగా ఇంపార్టెంట్ అయితే నా దగ్గర పని చేస్తానంటే నా షాప్‌లోనే పని చేయి అని చెప్పంటే ఫస్ట్ ఇతను చాలా ఆనందంగా థాంక్ యూ సార్. తర్వాత సారీ సార్ అన్నాడు. ఏం బాబు అంటే, సార్ ఇంతకీ అక్కడ ఫోన్‌లో మాట్లాడాను గదా! ఆవిడ ఇంట్లో పనిచేసే గార్డెనర్ ఎవరో కాదు నేనేను. లాస్ట్ 1 మంత్ నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాను. నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మేడమ్ ఎక్స్‌పెక్టేషన్‌కి నేను రీచ్ అవుతానా లేదా? నా వర్క్‌ని ఎలా అయినా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి క్రాస్ చెక్ చేసుకునేదానికి నేను కాల్ చేశాను సార్. ఇప్పుడు నాకైతే జాబ్ అవసరం లేదు. నా పర్ఫార్మెన్స్, నా ఎబిలిటీస్ ఇంకా ఏమన్నా ప్రాపర్‌గా ఇంప్రూవ్ చేసుకొని నేను నెక్స్ట్ లెవెల్‌కి ఎదగడానికి నేను చూస్తున్నాను సార్. దానికోసం చెక్ చేసుకునేందుకు కాల్ చేశానన్నారు. ఈ స్టోరీ నుంచి మీరేం నేర్చుకున్నారు? సెల్ఫ్ అప్రైజల్, సెల్ఫ్ అప్రిసియేషన్, వర్త్‌ని పెంచుకోవడం ఇలాంటి వాటిల్లో మీరేం నేర్చుకున్నారు? జస్ట్ పోస్ట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థాంక్ యూ.